This rate is quite good అండి. సారీ సార్ ఒక కాల్ Yeah. తీసుకున్నాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? మ్యామ్ నా పేరు గురిరెడ్డి మ్యామ్. ఓకే అండి, మీకు ఏం డౌట్ ఉందో హాయ్ రెడ్డి చెప్పండి. ఇదే మేడం, యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ చేసిన ఓకే 2022 బ్యాచ్. ఆల్ రైట్. హలో, ఏ డిపార్ట్మెంట్ రెడీ? మెకానికల్. బీటెక్ మెకానికల్. పర్సెంటేజ్ ఎంత ఉంది? పర్సెంటేజ్ 70 ఉంది. వెరీ గుడ్. ఐఎల్స్ టోఫెల్ అని రాశారా? తర్వాత జిమాట్ రాష్ట్ర కానీ క్వాలిఫై కాలేదు. ఆల్ రైట్. నేను కొద్దిగా యూఎస్ వెళ్ళాలనుకున్నా, కొద్దిగా ఏమైనా ఆప్షన్స్ చెప్తారా? సో ఫస్ట్ థింగ్ యాక్చువల్గా మనకి ఏంటంటే మీరు బేసికలీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు H1B రావడం కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది యూఎస్లో. సో మీకు బెస్ట్ ఐడియా ఏంటంటే ఐదర్ యూ పికప్ జర్మనీ ఆర్ ఇటలీ, బికాస్ దీస్ ఆర్ మోర్ ఇండస్ట్రియలైజ్ కంట్రీస్. ఈ కంట్రీస్లో ఏంటంటే మెకానికల్ కోర్ ఫీల్డ్స్లో జాబ్స్ చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూసీ ఫెరారీ, ల్యాంబోర్గినీ, ఆల్ఫా రోమియో, ఫియట్, ఎల్ఎంఎల్, పియాజియో ఇవన్నీ ఇటాలియన్ కంపెనీస్. వెరస్ వోక్స్ వ్యాగన్, BMW ఇవన్నీ జర్మన్ కంపెనీస్. అంటే మనకి ఓన్లీ నాట్ జస్ట్ ఆటోమొబైల్ బట్ ఆల్సో త్రూ అవుట్ ద వరల్డ్ ఇండస్ట్రియల్ రెనోవేషన్ తీసుకొచ్చిందే వీళ్ళు. కాబట్టి ఇలాంటి కంట్రీస్లో మనం ప్లాన్ చేస్తే మీకు తక్కువ ఖర్చులో మీరు మాస్టర్స్ అయిపోయాక మీకు ఈజీగా జాబ్స్ రావడం కూడా అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మెకానికల్ అనేటప్పటికి ఏంటంటే మనకి ట్రెడిషనల్ మెకానికల్ ఓరియంటెడ్ కాకుండా వాట్ ఐ సజెస్ట్ ఇస్ యాక్చువల్లీ టు గో విత్ సమ్ ఆటోమేషన్. అంటే మెకానికల్ విత్ రోబోటిక్స్ ఆర్ మెకానికల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. సో ఈ కాంబినేషన్లో మీరు తీసుకుంటే కనుక డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది. సో డెఫినెట్గా ఐ వుడ్ సజెస్ట్ యూ టు లుక్ అట్ ఇటలీ. అండ్ మీ ప్రొఫైల్కి ఖచ్చితంగా మీకు ఇటలీ అడ్మిషన్ కూడా వస్తుంది. సో మీరు ఒకసారి మన బ్యాక్గ్రౌండ్లో నెంబర్స్ కానీ మన టీమ్ కానీ కాంటాక్ట్ చేస్తే దే విల్ బీ హ్యాపీ టు గైడ్ యూ. అండ్ ద కంపెనీ నేమ్ ఇస్ విదేశ్ కన్సల్ట్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ చెప్పినట్టు మీరు విదేశ్ కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వండి. సో మన కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.